సతీష్ అనే నేను జడ్పీహెచ్ఎస్ మాచర్లో 7వ తరగతి చదువుతున్నాను. చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకున్నాను. టీచర్గా ఎదిగి 2040 నాటికి మన భారతదేశాన్ని నాలెడ్జ్ హబ్గా మారుస్తానని మాటిస్తున్నాను. మీరు? లహరిక అనే నేను జడ్పీహెచ్ఎస్ మాచర్లో 10వ తరగతి చదువుతున్నాను. జీవితంలో ఒక గొప్ప లాయర్ని అయ్యి అందరికీ చట్టాలన్నిటినీ మీద అవగాహన కల్పిస్తాను. 2047 నాటికి ఒక దృఢబద్ధమైన ఇండియాని రెడీ చేస్తాను. మరి మీరు? తేజస్విని నేను జడ్పీహెచ్ఎస్ మాచర్లో 10వ తరగతి చదువుతున్నాను. చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకుని నేను భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలని, అందరికీ ఉచిత వైద్యం చేయాలి, భారతదేశాన్ని ఆరోగ్యకరమైన భారతదేశంగా తీర్చిదిద్దానని ప్రమాణం చేస్తున్నాను. మరి మీరు? హరిప్రియ అని నేను జడ్పీహెచ్ఎస్ మాచర్లో 8వ తరగతి చదువుతున్నాను. అలాగే చదువుతో పాటు క్రమశిక్షణ కూడా అలవర్చుకున్నాను. భవిష్యత్తులో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి కొత్త ప్రయోగాలు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి మీరు? పౌర్ణమి అనే నేను 10వ తరగతి చదువుతున్నాను. చదువుతో పాటు మంచి పద్ధతులు నేర్చుకుని భవిష్యత్తులో అగ్రికల్చర్ BSc సాధించి రైతులకు పెస్టిసైడ్స్ లేకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఆరోగ్యకరమైన పంటను అందించి 2047 నాటికి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని తయారు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి మీరు? శ్రీలక్ష్మి అనే నేను జడ్పీహెచ్ఎస్ మాచర్లో 8వ తరగతి చదువుతున్నాను. విద్యతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటూ భవిష్యత్తులో డాక్టర్ అయ్యి ఉచిత వైద్యం చేసి 2047 నాటికి ఆరోగ్యవంతమైన భారతదేశంగా నిర్మిస్తానని మాటిస్తున్నాను. మరి మీరు? అనే నేను జడ్పీహెచ్ఎస్ మాచర్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్చుకున్నాను. నేను భవిష్యత్తులో టీచర్ అవ్వి అందరికీ విద్యని అందించి 2047 నాటికి భారతదేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా మార్చుతానని మాటిస్తున్నాను. మరి మీరు?